వెల్కమ్ టు అశ్విని సింహా వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఇందులో బిర్యానీ పేస్ట్ వేసుకుంటున్నాను అండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే 3 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి, పెరుగు. ఇప్పుడు అందులో ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక హ్యాండ్ఫుల్గా పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే వాటర్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. ఇలా 90% కుక్ అయిన తర్వాత మనం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత అందులో కొంచెం టమాటోస్ వేసుకోవాలండి. ఇది మొత్తం కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక 3/4 ఇందులోంచి తీసేసి ఓన్లీ 1/4 చికెన్ మాత్రం గ్రేవీతో ఉంచుకోవాలండి అందులో కింద. ఇప్పుడు అందులో ఆల్రెడీ డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకోవాలి. దీన్ని మనం ఒక లేయర్స్ కింద వేసుకుంటున్నాం అండి, ఇది కొంచెం ఎక్కువ రైస్ ఉండడం వల్ల. ఇప్పుడు ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్ పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే మనం ఎంత రైస్ ఉంటే అంత లేయర్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను సాఫ్రాన్ ఉంటుంది కదండి, కుంకుమ పువ్వు వాటర్లో నానపెట్టుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కలర్ కూడా వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మనం బిర్యానీ చూసారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉంటుంది. ఎంతో యమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. సో దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే యమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.